బా మనది క్రేజీ గాయస్, మనది క్రేజీ. గాయస్ నెక్ టు నెక్ ఉంది రేస్ అయితే. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ బ్రో వచ్చేసి నిఖిల్, ఈ బ్రోది. సో ఈ బ్రో ఇప్పుడైతే మనము మన జీటీ ఈయన జీటీ డ్రాగ్ రేస్ చేద్దాం. ఏంటి 2 GTs అనుకుంటున్నారా? సో ఈ బ్రోది అయితే చెప్పు బ్రో, నీ జీటీ గురించి నాకంటే బాగా నీకే తెలుసు. సో నా జీటీ వచ్చేసి వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్డ్ స్టేజ్ 2 అండ్ ఫుల్ సిస్టమ్ SS మోటోకాప్ 2x2 ఎగ్జాస్ట్ ఉంది. ఎయిర్ ఫిల్టర్ ఏది ఉంది బ్రో నీ దాంట్లో? ఎయిర్ ఫిల్టర్ అయితే స్టాక్ ఉంది ప్రెజెంట్. స్టాక్ ఉందా ప్రెజెంట్? ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేద్దాం. సో నాది కూడా స్టాక్ ఎయిర్ ఫిల్టర్ విత్ 4.6 ట్యూన్డ్. మనది BS4, బ్రోది BS6. సో ఇదైతే మన బైక్, ఇదైతే బ్రోది. సో ఈ బైక్ ఒక యూట్యూబర్ది కూడా. సో అది ఎవరిదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమంటావు బ్రో? ఎలా ఉంది బ్రో రైడ్ ఫీల్? క్రేజీ ఉంది. ఇది దీనికి కంపేర్ చేస్తే నాకు ఇది చాలా స్మూత్ అనిపిస్తుంది. అంటే కొంచెం ఫుల్ సిస్టమ్ లేదు కదా, సో కొంచెం స్మూత్ ఉంది. అదే ఫుల్ రా పవర్ ఉంది. అండ్ గైస్ మిగతాదంతా నేను డ్రాగ్ రేస్లో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. నేనైతే చెప్పినా కదా, ఇప్పుడు మన ట్యూన్డ్ మన జీటీ వాజెస్ వెనమ్ పర్ఫార్మెన్స్ జీటీ అనమాట. కొంచెం అక్కడ లారీలు ఉన్నాయి, ఒక 2 seconds ఆగుదాం. ఏది విన్ అవుతుంది అనిపిస్తుంది బ్రో? ఏది విన్ అవుతుంది అనిపిస్తుంది? టక్ ఆఫర్ కదా, నెక్ టు నెక్ కదా. నీ బాడీ వెయిట్ ఎంత బ్రో? 55, నాది 60. 3 హారన్స్ లూ ఇస్తావా బ్రో? 3 హారన్స్ లూ పెడతావా? స్టార్ట్. గాయస్ ఇదైతే కన్సిడర్ చేయకండి. ఫ్లాప్ బ్రో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దా, ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్కి రా. నెక్ టు నెక్ ఉంది రేస్ అయితే. ఒకసారి బ్రోని అడుగుదాం ఎంత డిస్టెన్స్ ఉందో. నాకు తెలిసి చాలా డిస్టెన్సే వచ్చింది. ఎంత డిస్టెన్స్ ఉండే బ్రో? పుల్ చేయలేదు మొత్తము. ఎంత డిస్టెన్స్ వచ్చిందా? ఎంత డిస్టెన్స్ వచ్చిందా? ఇప్పుడు 4th గేర్ లిమిటర్ వరకు పుల్ చేయ బ్రో, ఎంతవరకు వస్తుందో చూద్దాం. నేను పాప్స్ రిలీజ్ చేసే వరకు పుల్ చేయి, అప్పుడు నీకు అర్థమైపోతుంది నేను వదిలేసినానని. సో గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనది విన్ అయింది. ఇప్పుడు రేస్ అదే సెకండ్ టైం చేస్తున్నాం రేస్. ఈ లారీ వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అంటే మనది సర్వీస్ రోడ్ అనుకోండి, మనదే తప్పు ఇది ఇక్కడ రావడము. నీది 150 సెక్షన్ టైర్ కదా బ్రో, కొంచెం ఉంటుంది డీలే. 150 సెక్షన్ టైర్ కాబట్టి 130 130 సెక్షన్ టైర్, కానీ ఆఫ్ రోడింగ్ టైర్. నాది 130 కానీ రోడ్ టైర్స్ నాయి. దా బ్రో. ఒక 2 నిమిషాలు. అటు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి బాగానే. అటు సైడ్ నుంచి ఒక లారీ వస్తుంది. స్టార్ట్ చేయ బ్రో. కమాన్ గాయస్, ఇప్పుడు రౌండ్ 2.
ఇద్దరిది. సో నాకైతే పవర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అని ఒకసారి రైడర్స్ ఎక్స్చేంజ్ చేసి చూద్దాము. ఎందుకంటే ఒకసారి రైడర్స్ ఎక్స్చేంజ్ చేయాలి, ఎందుకంటే రైడర్స్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. రౌండ్ 3లో పర్ఫెక్ట్గా చెప్తాను నేను, లైక్ ఏంటి, ఎంత డిఫరెన్స్, ఎందుకు డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఏంటంటే దాంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అది వచ్చేసరికి ఆఫ్ రోడింగ్ టైర్స్ నాకు తెలిసి టాప్ ఎండ్లో డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. పికప్లో అయితే ఇనిషియల్గా ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ వెయిట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇద్దరిది మ్యాక్సిమం సేమ్ ఫ్యూయల్ ఉందనిపిస్తుంది. BS4 BS6 పవర్ అయితే నెక్ టు నెక్ ఉంది కదా బ్రో, నెక్ టు నెక్ ఉందా? ఒకసారి రైడర్స్ ఎక్స్చేంజ్ చేసి చూద్దాం ఆ కార్ దగ్గర. ఒకసారి గైస్ మేమైతే రైడర్స్ ఎక్స్చేంజ్ చేద్దాము. టూరింగ్ సీట్ ఉంది, అందులో ఏమో డబల్ సీట్, అదొక వెయిట్ రిడక్షన్. అండ్ ఇందులో వచ్చేసరికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది, అందులో ఏమో స్టాక్ హెడర్స్ విత్ రెడ్ రూస్టర్స్ ఉంది. చూద్దాం ఈసారి చూద్దాం బ్రో ఏది విన్ అవుతుందో. రెడీయా? బాబా మనది క్రేజీ గాయస్, మనది క్రేజీ. బ్రో నేను ఫుల్ ఇచ్చినా బ్రో, ఫుల్ థ్రాటిల్ ఇచ్చిన నేను. వెళ్ళలే. ఇక్కడ ఆపు బ్రో, ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం మళ్ళా. లూహార్ని ఇప్పుడు సేమ్ పెట్టు. ఒక్క నిమిషం. నీకేమైనా పవర్ డిఫరెన్స్ ఉందా? స్మూత్ వెళ్తుంది కదా. ఎస్ బ్రో, కమాన్, రెడీ. లాంచ్ రాలే సరిగ్గా. ఇప్పుడు ఈ బ్రో ఇస్తున్నా. బట్ గైస్ కోడ్ 6 డన్ ద జాబ్. బట్ నాట్ ఓన్లీ కోడ్ 6, అదొక BS4 బండి, అదైతే మీరు గుర్తించాలి. ఎందుకంటే లైక్ BS4కి BS6కి పక్కా పవర్ డిఫరెన్స్ ఉంది. నేను ఒకసారి BS4 స్టాక్ అండ్ BS6 స్టాక్ ఒకసారి నేను డ్రాగ్ రేస్ పెట్టి చూస్తాను. ఇప్పటికైతే గైస్ మా BS4 GT650 విత్ ట్యూన్ విన్ అయినట్టు. ఎందుకంటే రైడర్స్ ఎక్స్చేంజ్ చేసి ఇంకొక రైడర్స్ ఎక్స్చేంజ్ చేసి కూడా చూసినాము. అండ్ ఇప్పుడైతే రెండు బైక్స్ని ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్, ఆ బైక్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి SS మోటోక్రాప్ది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. ఫ్లేమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి ఈ బైక్లో. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కదా బ్రో, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కదా. ఎక్స్పెక్ట్ చేసినావు నువ్వు? నాది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ బ్రో, ఇద్దరిది స్టాక్ ఎయిర్ ఫిల్టరే. ఫ్యూల్ ఎంత ఉండే నీ దాంట్లో? హాఫ్ ట్యాంక్ ఉందా? 3-4 లీటర్స్ ఉందా? సేమ్ అంతే ఉంది అందులో కూడా. చూద్దాం అనమాట. ఇప్పుడైతే మనం ఇంకొక చిన్న వీడియో ఇంకోటి ప్లాన్ చేసినాను అనమాట, అది కంటిన్యూ చేసుకుంటాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.